ఏంటి 2 స్పూన్లు ఇచ్చారు? హలో. ఏయ్ హాయ్ సార్. ఎంతసేపు రా? లోపల పెద్ద సీన్ అందుకే కాస్త లేట్ అయింది. ఇప్పుడు బయలుదేరకపోతే అక్కడ జరుగుతుంది పెద్ద సీన్. చిన్ని వండి రా. ఏయ్ మనం, నువ్వు బేటా తీసుకుని సాయంత్రం ఫంక్షన్కి వచ్చి. ఓకే సార్. సార్ 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 టైం అయింది సార్, రండి సార్. సార్ ఆ అమ్మాయి పేరెంట్స్ సార్. సార్ చాలా టెన్షన్గా ఉంది సార్. సార్ ఎందుకు సార్ ఆ టెన్షన్? అమ్మాయి పేరెంట్స్ సార్. లవ్ చేసిన అమ్మాయినే కదా పెళ్లి చేసుకుంటున్నారు. అయినా పిచ్చ టెన్షన్గా ఉంది సార్. రే బండి రెడీ కదా? అయ్యో ఛా. సరే, నా ఫోన్లో ప్రతాప్ అని ఒక నెంబర్ ఉంటుంది, అతనికి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. ఉన్న టెన్షన్లో అది మర్చిపోయాను. సార్ ఆ అమ్మాయి పేరెంట్స్ సార్. గాయత్రి. పూజ. సార్ వస్తున్నామని చెప్పండి, మీరు మాట్లాడండి సార్. హలో, నేను రామ్ సాబ్ మాట్లాడుతున్నాను. నందనం సిగ్నల్లో ఉన్నాను. ఒక 10 మినిట్స్లో అక్కడ ఉంటాను. ఓకే. సార్. చచ్చిపోతారు. అరే ఆ అమ్మాయి పేరెంట్స్ సార్. నీ ఎంగేజ్మెంట్ కన్నా వన్ డే మ్యాచే ముఖ్యం. నాకు కూడా ఏం లేదు, వ్యాన్ రెడీగా ఉంది, రీకన్ఫర్మ్ చేసుకుంటే చాలు. పెళ్లి కూడా కల వచ్చేసిందిరా నీకు. భలే కార్టూన్లు వేస్తారు సార్ మీరు. ఎన్నైనా చెప్పండి, పెళ్ళి అంటే టెన్షనే సార్. ఎందుకు టెన్షన్? నన్ను చూడు, ఎంత సంతోషంగా ఉన్నాను. నాకు పెళ్ళైన తర్వాతే లైఫ్లో ఒక ట్విస్ట్ వచ్చింది. ట్విస్టా? ఆ ట్విస్ట్ అంటేనే నాకు భయంగా ఉంది. సార్, నువ్వు గనక రేపు టికెట్లు తేకుండా వచ్చావే అనుకో, అప్పుడుందిరా నీకు నా చేతిలో. సార్ ఆ అమ్మాయి పేరేంటి? రేయ్, గాయత్రిరా. మీ అందరికి తెలుసా? ఏయ్, ఎంత గలీజ్ చేస్తున్నారు. సార్ తీసుకోండి సార్. ఏంటి సార్ ప్రాబ్లం సార్? పెద్ద యాక్సిడెంట్ సార్. అక్కడ 20 మంది చనిపోయారు, 50 మంది హాస్పిటల్లో. మీరు ఇటు నుంచి ఇట్లాగే వెళ్ళిపోండి, అప్పుడే ఈజీగా ఉంటుంది. లేకపోతే 2 రోజులకి స్నానం అన్నీ ఇక్కడే సార్. మరి ఇది ఇక్కడే 5 రూపాయలు సార్. సార్ మీకు ఫుడ్ కావాలంటే చెప్పండి, ఫ్రెండ్ ఉన్నాడు. ఇంకా ఏదైనా కావాలంటే చెప్పండి సార్, ఫ్రెండ్ ఉన్నాడు. అట్లాంటి వాళ్ళం కదా. ఫ్రెండ్ పేరేంటండి? గోపాల్. ఏం గోపాల్? లక్ష్మీ గోపాల్. లక్ష్మి. వస్తా సార్. శనగలే. ఊరి బెదవా. సార్ వీడి ఫిగర్ కావాలని నన్ను అడుగుతున్నాడు సార్. అదే కదనా? ఏంటి సార్ ఇది? యాక్సిడెంట్ కదా అయింది, రోడే రైల్వే స్టేషన్లో అయిపోయింది. సార్ ఎలాగో ఈ మ్యాచ్ మనం చూడలేమనుకుంటాను. వాళ్ళకుండా తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం సార్. సార్ ఎంతో కష్టపడి క్యారవాన్ రెడీ చేస్తే ఇంత ఈజీగా చెప్తారండి సార్. ఇదో క్యారవన్ రా. నేను ఎంత కష్టపడి టికెట్లు తెచ్చిపెట్టాను. ట్రాఫిక్ ఎవరు క్లియర్ అవ్వదుకు ఆయిడం పోలా ఇరుగా. ఒకడు 6 గంటలు అవుతుంది అంటున్నాడు, ఇంకోడు డిన్నర్కి ఆర్డర్ తీసుకుంటున్నాడు రా. ఇవన్నీ జరిగే పనులు కావురా. మనం పలకుండా ఇంటికి వెళ్ళిపోదాం, ట్రాఫిక్ వచ్చే లోపల రివర్స్ చేసుకుని వెళ్ళిపోతుంది కదా. సార్ ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు? ఊరికి ఇంటికి వెళ్ళిపోదాం లాగా మాట్లాడదు. మన హోమ్ థియేటర్లో ఏసీ వేసుకొని బీర్తో టీవీలో క్లోజ్అప్గా చూడొచ్చురా. కావాలంటే నెక్స్ట్ మ్యాచ్కి నేను టికెట్లు కొంటాను, మనం ఫ్లైట్లోనో ట్రైన్లోనో వెళ్దాం. ట్రైన్లో వెళ్దామని చెప్పినప్పుడు వద్దని చెప్పి నువ్వే కదా. ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయిపోగానే వద్దు ఇంటికి వెళ్దాం. సార్ ఉండు వెళ్దాం. టీవీలో చూద్దాం అన్నారు కరెక్టే, కానీ నన్ను టీవీలో చూడడానికి డైరెక్ట్ గా చూడడానికి ఎంత తేడా ఉంది. కాకపోతే ఇప్పుడు వెళ్ళిపోవచ్చు. రే ఏదో ఒక రోజు నేను హాలీవుడ్ వెళ్ళిపోయి అక్కడ తెలుగు సీరియల్ యాక్ట్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఎంతయ్యా? 3 పళ్ళు 10 రూపాయలు అక్క. అన్ని పచ్చిగా ఉన్నాయి, 10 రూపాయలకు 3 అంటున్నావు. 5 ఇవ్వు. 5 ఇమ్మంటే గిట్టదక్క. ఆ పెట్రోల్ బంక్ సార్. 10 రూపాయలకి 5 ఇవ్వచ్చులేరా. నువ్వు కూడా ఏంటన్నా గిట్టదని చెప్తున్నాను కదా. 5 ఇవ్వచ్చులేరా. ఇడుతుంది లేవయ్యా, 5 ఇవ్వడానికి నిలుగుతున్నావు. ఇవ్వు. హాయ్. ఓ హాయ్. మీ బండి కొంచెం తీస్తే మీరు రివర్స్ చేసుకు వెళ్ళిపోతాం. ఆయన మిమ్మల్ని చూస్తే కేకలేస్తారు, పైగా నిద్రపోతున్నారు. డోంట్ డిస్టర్బ్ హిమ్ యార్, వి కాంట్. ట్రాఫిక్ ఇంకా రాలేదు, మీరు లైట్గా అలా జరిగితే మేము వెళ్ళిపోతాం. ఇంకా సార్ కంట్లోనే పడం. వెల్
ఐల్ పుట్ గేర్ ఆన్ ద న్యూట్రల్. మెల్లగా నెడతారా? వీ కాన్ డ్రైవ్ ఇట్ నా. అనే కొంచెం డోంట్ మేక్ నాయిస్, ఓకే? యా ఏంట్రా ఇది? సార్ ఎనీ ప్రాబ్లం సార్? యూ వాంట్ సమ్ జామకాయ్? నైస్ కార్ సార్, బ్లాక్ కలర్, చాలా బాగుంది, ఫ్యాన్సీ నంబర్. సార్ నాకు చిన్న డౌట్, లోన్ తీసుకున్నారా లేక ఫుల్ అమౌంట్ క్యాష్ ఇచ్చేసారా? సార్ సేమ్ టీ షర్ట్ సార్. ఏంట్రా ఎనీ క్వశ్చన్స్ ఏమనుకుంటున్నారా మీరు? స్టూపిడ్స్. మీరు అన్నం తింటున్నారా? వేరే ఏదైనా తింటున్నారా? ఏమనుకుంటున్నారా మీరు? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, నోటికి ఏదేస్తావు అవుతారా? ఏమనుకుంటున్నారా మీరు? మీరు తాగేసి మామిడి ఊరుకోండి. అక్కడ మామిడి ముందు ఏమండి? ఇన్సల్ట్ చేస్తారా మీరు? ఏమండి? ఏమనుకుంటారా మీరు? ఏమనుకుంటారా ఊరుకోండి. మీరు? కోప్పడకండి, పాపం చిన్న పిల్లలు. నేనే వాళ్ళని నెట్టమని చెప్పాను. మేడం థ్యాంక్ ఏంట్రా కరెక్ట్? ఏంట్రా కరెక్ట్? వెనక నుంచి వచ్చి కారు గుర్తారా? ఏమనుకుంటున్నారా? అది ఏమండి, మీరు కూడా చిన్న వయసులో ఇలాగే ఉండేవారుగా, హుషారుగా. జ్ఞాపకం ఉందా? మీ డాటర్ సార్? కాదురా, నా మనవరాలు. షేకండి ఇవరా, షేకండి రా, షేకండి రా. ఏమనుకుంటున్నారా? థ్యాంక్స్ రా. అరే అక్కడ ఉంటే బయటికి వెళ్దాం మా బెస్ట్రా. సారీ అరే ఫ్యాన్సీ నంబర్ అది. నన్ను వదిలేండిరా బాబు, మీకు దండం పెడతాను. సార్ ఒరే అయిపోయింది సార్. మీకు దండం పెడతాను, నా కారు ఇంకా నాశనం చేయకండి రా. వెళ్ళిపోండిరా. నువ్వు పద. సార్ నైస్ మీటింగ్ సార్. సార్ మిమ్మల్నే సార్. ఎక్స్క్యూజ్ మీ, మల్లెపూ సీరియల్లో చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. మా ఇంట్లో అందరూ కూడా మీ ఫ్యాన్సే. థ్యాంక్ యూ. ఓకే బాయ్. సార్ ఫుడ్ ఆర్డర్. ఫుడ్ ఆర్డర్? అవును సార్. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, దాల్ మక్కని, రోటీ నాన్, చికెన్ పులావ్, మటన్ పులావ్, ఎగ్ బిర్యానీ, వెజ్ బిర్యానీ. ఏంటి ఎందుకు? సార్ నైట్ స్టే సార్. అందరూ ఆర్డర్ చేశారు. నైట్ స్టే, డిన్నర్ ఎస్ సార్. హియర్ ఐ డోంట్ వాంట్. సార్ సూపర్ హైదరాబాద్ బిర్యానీ ఉంది సార్, ట్రై ప్లీజ్. నో డియర్, ఐ డోంట్ వాంట్. సార్ అట్లీస్ట్ టేక్ దిస్, గో. ఓకే, హలో, జస్ట్ మినిట్. నైట్ ఫుడ్ ఆర్డర్. బిర్యానీ హైదరాబాద్ స్పెషల్ బిర్యానీ. వీళ్ళకి హైదరాబాద్ వెళ్ళడానికి షార్ట్ రూట్ దొరికింది. వీళ్ళ వెనకాల వెళ్తే అర్జెంట్కి వెళ్ళిపోవచ్చు. వెరీ గుడ్ ఐడియా. సార్ ఒక నోట్ చేశారా? ఐపీఎల్ మ్యాచ్లో షోయబ్ అఖ్తర్ సచిన్ అవుట్ చేసినప్పుడు కలకటాలో మొత్తం పండగ చేసుకున్నారు. కానీ రేపు మనం చూడపోయే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో అదే సచిన్ని షోయబ్ అఖ్తర్ అవుట్ చేస్తే ఇండియా మొత్తం బాధపడిపోతుంది. ఏం దౌర్భాగ్యం సార్ ఇది. అదేంటంటే మనకి వాళ్ళకి ఎప్పుడు ప్రాబ్లం లేదు, దేశానికే ప్రాబ్లం. సార్ ఎవరో ఇద్దరు వెళ్తున్నారు, చదువుకున్న వాళ్ళ ఉన్నారు. వాళ్ళ దారి అడుగుతావా? అవును సార్, ఎగ్జాక్ట్లీ నేను అదే. బాస్ ఇలా వెళ్ళి మెయిన్ రోడ్ ఎక్కితే హైదరాబాద్ వెళ్ళిపోవచ్చా? హైదరాబాద్ మెయిన్ రోడ్డు ఆ మర్రి చెట్టు పక్క నుంచి పొమ్మనరా. మీరేం చేస్తారంటే ఇది పట్టుకోండి. నేరుగా వెళ్ళి స్ట్రైట్ గా వెళ్తే ఒక ఊరు వస్తుంది. ఆ ఊర్లో ఒక పెద్ద గుడి ఉంది, చాలా మహిమ కలది. అమ్మవారి గుడి. ప్రతి శుక్రవారం దారి చెప్పండి సార్. అదేనండి, నేరుగా వెళ్ళండి. నేరుగా వెళ్ళారా అక్కడ గుడి ఉంటుంది. ఆ గుడి పక్క నుంచి రైట్ కి తీసుకెళ్ళండి. అయ్యో కంటికి తగిలిందంట్రా. రూట్ చెప్పండి సార్. ఆ పక్కకి తిరిగి ఏం చేస్తారంటే నేరుగా వెళ్ళండి. అక్కడ ఒక మర్రి చెట్టు ఉంటుంది. మర్రి చెట్టే కదరా? పెద్ద మర్రి చెట్ట. అవునండి. ఆ చెట్టుకి ఏమైందంటే అక్కడ జరిగే పంచాయతీలో అబద్ధాలు విని ఆ చెట్టు ఎండిపోయిందండి. దారి చెప్పండి. ఆ మర్రి చెట్టు చుట్టూ తిరిగాక రోడ్డు రెండుగా విడిపోతుంది. ఆ రోడ్లు విడిపోయిన చోట మీరు లెఫ్ట్ తీసుకోండి. నాగలక్ష్మి అక్కడికే కదా తీసుకెళ్ళావు. అర్థమైందా? వెళ్దామా? ఇదిగోండి. ఇప్పుడు మీరు నేరుగానే వెళ్తున్నారు. లేదు సార్, మీరు కూడా అటే పోతున్నారు కదా, మమ్మల్ని కూడా తిప్పండి సార్ కాస్త. ఓ అలాగా. టాటా బాయ్ బాయ్. ఇక్కడే కానీ చదవరా. అయ్యో, నేను అప్పుడే చెప్పాను కదా దారి ఉందని. చెప్తే వినాలమ్మా. ఇప్పుడు చూడు, వెళ్ళిందా? అది చిన్న బాల్ వెళ్ళి ఆ పెద్ద బాల్ని తట్టంగానే అంతే.
అయ్యో నాన్న, దీన్ని స్కూల్ కి తీసుకెళ్తే ఫెయిల్ చేస్తారు నాన్న. లేదమ్మా, ఇంకా 4 రోజులు ఉంది కదా, అంతలో నేను ఇది కరెక్ట్ చేసేసి రెక్టిఫై చేసేస్తాను. యాక్చువల్గా చిన్న బాల్ డయామీటర్ இதுக்கு தான் காசு கொடுத்து இன்ஜினியரிங் பாஸ் ஆகக்கூடாது. வாமா நம்ம வீடியோ கேம் ஆடலாம். అదిలేడా నిజమదా? పెళ్ళం పిల్లలు ఉన్నారన్న ఇంగిత జ్ఞానం ఉందా? లీవ్ దొరికితే చాలు ఎక్కడో చోటికి బయలుదేరతారు. ఈయన పాటికి వెళ్ళిపోతే ఇల్లెవరు చూసుకుంటారు? మనిషి అన్నాక కొంచెం ఉన్న బాధ్యత. ఏంటి కొనుక్కుంటున్నావు? ఏం లేదు. ఏమండి, తప్పకుండా వెళ్ళాలా? పిల్లలు పాపం కంపెల్ చేస్తున్నారే, అందుకే. వాళ్ళు వెళ్తారు, మీరెందుకు చిన్నపిల్లాళ్ళ వాళ్ళతో కలిసి వెళ్ళడం? ఆఫీస్కి లీవ్ పెట్టి మ్యాచ్ చూసొస్తానంటారేంటి? వేరే ఎవరైనా పిలిచుంటే ఏదో ఒకటి చెప్పి ఎస్కేప్ అయి ఉండేవాడిని. అజయ్ కదా పిలిచాడు, వాడు ఇంకా కొద్ది రోజులే సంతోషంగా ఉంటాడు. వాడితో ఉండాలి కదమ్మా. వాడితో రామ్ వెళ్తున్నాడుగా. వదినా, అన్నయ్య కావాలంటే ఇక్కడే ఉంటాడు. అజయ్తో నేను చెప్తాలే. ఏయ్, వాడు అలాగే అంటాడులే. అజయ్ నేను వెళ్ళకపోతే బాధపడతాడు. నాకు మాత్రం మిమ్మల్ని వదిలేసి వెళ్ళాలని ఉంటున్నాయేంటి? ఇక్కడే టీవీలో చూద్దాంరా అని చెప్పాను. ఎవడు వినిపించుకోవట్లేదే. మీరేదో చెప్తుంటారు, నేను వింటూ ఉండాలి. మీ ఫ్రెండ్స్ చిన్నపిల్లల్లా మెచ్యూరిటీ లేకుండా ప్రవర్తిస్తున్నారంటే మీరు వాళ్ళని మించిపోతున్నారు. వెళ్ళండి వెళ్ళండి, మీరు వాళ్ళతో పాటు వెళ్ళి తాగి తందనాలాడి ఎలాగైనా చెడిపోండి. అడిగే వాళ్ళు ఎవరున్నారు? అదంతా ఏం లేదు, మెచ్యూరిటీతోనే అందరూ ప్రవర్తిస్తున్నారు. బాధ్యత అన్నది టైం వస్తేనే వస్తుంది. అయినా ఏంటి నువ్వు, మొగుడు ఊరికెళ్తున్నాడే, 2 రోజులు ఇంట్లో ఉండడే, వాడికి ఏమైనా ఇద్దామే అలాగని. నేను చూడలేదు బాబు. ఇదే నా మెచ్యూరిటీ? చెప్పా. ఎంతసేపు ఆడతావురా? ఉండరా, అయిపోవచ్చింది. రేయ్, చాలా దూరం వెళ్ళాలిరా. వెళ్తాను, ఉండరా. తొక్కలో గేమ్ ఎంత ఇంట్రెస్టింగ్ ఆడతాడేంటి వీడు. వదినా, ఎలా ఉన్నావు? నిన్ననేగా చూసావు, అలాగే ఉన్నాను. ఎంగేజ్మెంట్ కూడా అయింది, జాగ్రత్తగా వెళ్ళిరండి. నువ్వేం దిగులు పడకుదినా. నీ భర్త కంట్లో ఒక్క చుక్క కన్నీరు కూడా రాకుండా నేను చూసుకుంటాను. కట్టుకున్న ప్యాంట్ షర్ట్తో పంపించు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్. తినకుండా రండి సార్. సార్, ఏంటి సార్ చూస్తూ నుంచున్నారు? లాంగ్ జర్నీ వెళ్ళాలి. క్యారవాన్ వస్తుందన్నావు, ఏంట్రా ఇది? రండి సార్, ధైర్యంగా రండి. చూడండి ఎంత అందమైన ఫ్రిడ్జ్ ఉందో. ఇందులో కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా మనకి మంచి DVD ప్లేయర్ కూడా ఉంది. ఇందులో పాటలు వినొచ్చు, సినిమాలు చూడొచ్చు. ఇది చూడండి ఎంత చోటు ఉందో. ఇక్కడ హ్యాపీగా పడుకోవచ్చు. అంతేకాదు ప్యాక్ ఆడుకోవచ్చు. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అంతకంటే ముఖ్యంగా సన్ రూఫ్, హాయిగా జాలీగా గాలి పీల్చుకుంటూ వెళ్ళొచ్చు. హైదరాబాద్ వరకు వెళ్ళగలమా సార్? అంత మాట అనేసారేంటి సార్? జర్మనీలో వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ చూసి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చిన బండి ఇది. పక్కనున్న హైదరాబాద్కి వెళ్ళామా? తొక్కితే హైదరాబాదే. జాలీగా వెళ్ళి మ్యాచ్ చూసి. సార్, గణేష్ ఏడు సార్? ఏంట్రా లేటు? చాక్లెట్లు వందే. టికెట్లు తీసుకొచ్చావా? ఏం టికెట్స్? త్వరగా వచ్చేనా? ఏం టికెట్లు అడుగుతున్నాడు? మ్యాచ్ టికెట్లు రా. మ్యాచ్ టికెట్స్ అక్కడ హైదరాబాద్ లో వైఎస్ చంద్రబాబు. కొట్టానంటే చచ్చిపోతారా రే. ఉన్నాయి. తీసాడు చూసావా? అది లెగవు. దా, ఎక్కు. వెళ్దామా? రమ్మా. సార్ ఫుల్ పట్లేదు. థ్యాంక్స్. ఇప్పటికీ ఏం లేట్ అవ్వలేదు. మేము కావాలంటే 10 minutes వెయిట్ చేస్తాం. నువ్వు డ్రెస్ మార్చుకొని లగేజ్ ప్యాక్ చేసుకొని వస్తావా? గొప్పవారండి. చివరి నిమిషంలో అడిగితే నేను ఎలా ఇదిగో రానంటానో వస్తాను సార్. తెలుసు. వస్తాను. బాయ్ బాయ్ బాయ్. బాయ్. నేను ఫోన్ చేస్తాను. జోనీ. బాయ్ నాన్న. బాయ్ బాయ్. సార్, బ్యాచిలర్స్ పార్టీ. ఈ మ్యాచ్ లో ఇండియా గెలవగానే ఒక రోజు అక్కడే ఉండి సూపర్ గా చేసుకుందాం. ఒకవేళ ఓడిపోతే? ఓడిపోతే ఏముంది సార్, ఇదే పార్టీని కొంచెం బాధగా చేసుకుందాం. మొత్తానికి చేసుకుందాం. ఈ ఒక్కరోజు ఎక్స్టెన్షన్ అంతా వద్దు, నన్ను వదిలేండి రా ప్లీజ్. ఏం సార్ ముసలాళ్ళలో మాట్లాడతారు? ఇంట్లో ప్రాబ్లం సార్. ఏంటి సార్ ప్రాబ్లం? మీరేమైనా చెప్తే మేమంతా వింటున్నాం కదా. నేను చెప్తే మీరు ఎందుకు వినరు? டேய் அன்னிதானே ஏதோ ஒன்று சொல்லிக்கலாம். என்னடா நீ பேசுற? உனக்கு தெரியாது உங்க அண்ணி பத்தி? సార్ ఈ వన్ డే ఎక్స్టెన్షన్ అన్నీ వద్దు. నా పెళ్ళని టార్చర్ నేను తట్టుకోలేను. ఏం సార్ మీరు ఆమెను టార్చర్ అంటున్నారు? ఆమె చాలా ఇన్నసెంట్, ఆమె చాలా మంచి ఆవిడ. మీరు మంచి వాళ్ళు అనిపించుకోవడానికి ఆమెను టార్చర్ అంటున్నారా? మీరు మాత్రమే కాదు, అందరు మగాళ్ళ బుద్ధులు ఇంతే. డేయ్ ఎందుకు అనవసరంగా మాడతావు? అందులో తప్పే ఉంది సార్. వాడు చెప్పింది కరెక్టే. సార్
మీ మంచి కోరే చెప్తున్నాను. నేను 1 డే లేట్ అయినా కూడా నేను తినే తిట్ల కన్నా మీరే ఎక్కువ తిట్లు తింటారు. అదేం లాజిక్ సార్? మీరు డ్రింక్ చేసి బండి నడిపితే పోలీసులు మమ్మల్ని ఎందుకు పట్టుకుంటారు? మీరే కదా ఆ డ్రింక్ నాకు కొనిచ్చేది. వెళ్ళగానే ఎలా మొదలెడుతుందో తెలుసా? ఆ టీవీలో యాక్ట్ చేసేవాడితో మీకేంటండి ఫ్రెండ్షిప్? వాడికి కొంచెం కూడా బుద్ధి లేదా? 2 days వదినా అని పర్మిషన్ అడిగి వాడితో పాటు మిమ్మల్ని తీసుకెళ్ళి చెడగొడుతున్నాడు. మీకు పెళ్ళయింది, కూతురుంది, కుటుంబం ఉందని కొంచెం కూడా ఆలోచించరా? ఏమండి, టీవీలో మాత్రమే కుటుంబం గురించి ఆలోచిస్తారా? ఎవడు వాడికి టీవీలో ఛాన్స్ ఇచ్చాడు? కోతిలాంటి ముఖం, తోకొక్కటే తక్కువ. టీవీ ఆఫ్ చేసినా కూడా వాడి ముఖమే గుర్తొస్తుంది. గొప్ప ఫ్రెండ్స్, కొంచెం కూడా జ్ఞానం లేదు. చూసారా సార్, యాక్టర్ అనే పేరుతో జనాల్ని ఎంత టార్చర్ చేస్తున్నాడో. సినిమాలో కూడా టికెట్లు కొనుక్కొని లోపలికి వెళ్ళి టార్చర్ అనుభవిస్తారు. కానీ వీడు టీవీ సీరియల్ అనే పేరుతో ప్రతి ఇంట్లోకి వెళ్ళి చాలా టార్చర్ పెడుతున్నాడు సార్. తెలుగు వాళ్ళని చూస్తే పాపం అనిపిస్తుంది సార్. ఏంటి సార్ సైలెంట్గా ఉన్నారు? ఆవిడ నన్ను కోతి అన్నందుకే నేను కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాను సార్. అజయ్ అయినా పర్వాలేదు, ఏదో నటిస్తున్నాడు, సంపాదిస్తున్నాడు. ఆ గణేష్ ఉన్నాడే, ఏం చేస్తుంటాడో ఏమో ఎవరికీ తెలియదు. కనిపించిన అమ్మాయినల్లా లవ్ చేయడం ఫుల్ టైం జాబా? ఏ అమ్మాయిని చూసినా వాడి దేవతలు వచ్చి రౌండ్ కొడతారట. ఇంతవరకు 12 మంది గురించి చెప్పాడు, నేను లవ్ చేస్తున్నాను, మీరెళ్ళి మాట్లాడండి అని. నాకెందుకో చాలా భయంగానే ఉంది. ఎందుకు? నేను ఎదురుపడ్డప్పుడు వాడి దేవతలు వచ్చి రౌండ్ కొడతారేమోనని. అప్పుడు మీరే బాధపడాల్సి వస్తుంది. చచ్చా, ఆ భయమే అక్కర్లేదు. వాడిది నాకంటే బెటర్ టేస్ట్. సార్, వీడి గురించి ఆవిడేమనరా? ఎందుకు అనకూడదు? వయసు వచ్చింది, కొంచెం ఏదో బాధ్యత ఉందా? ఏ ఉద్యోగానికి వెళ్ళడు, ఇంట్లోనూ కుదురుగా ఉండడు, ఎప్పుడు చూసినా రుక్కుతో గొడవ పడుతూ ఉంటాడు. కోపానికి என்ன செல்லம்? உன்னை எத்தின் தடவை அப்பான்னு கூப்பிட சொல்லிருக்க, கேக்குறியா? நீ சொல்லுமா. அப்பா அப்பா சித்தப்பா ரிமோட் புடுங்கிட்டாரு. మరీ ఫీల్ అవ్వకండి సార్. రేపు మీకు పెళ్ళవుతుంది, మీ పెళ్ళం మా ముగ్గురిని తిడుతుంది. చిన్నికి పెళ్ళవుతుంది, చిన్ని పెళ్ళం మన ముగ్గురిని తిడుతుంది. లైఫ్ ఇస్ అ సైకిల్. ఆ సైకిల్ ఎక్కడానికి భయం వేస్తుంది సార్. సార్, మీకు ఇంకా ఛాన్స్ ఉంది. సార్, ఆ దేవుడు ఇచ్చేదాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు, కానీ ఆ దేవుడే అడ్డుకుంటే ఎవ్వరు ఇవ్వనూ లేరు. సార్ వదిలేండి సార్. ఉంది సార్. టక్కున చూడుతూ మీ వదిన పక్కన ఆరెంజ్ కలర్ సారీ. ఆ అమ్మాయి పేరు మాత్రం కనుక్కొని చెప్తే మిగతావి నేను చూసుకుంటాను. ధైర్యంగా చెప్పండి సార్, అదే నేనున్నాను కదా. సార్ ఎన్నో పనులు చేసాం, ఈ పని చేయలేకపోతావా? ఏమండి? ప్లీజ్ ప్లీజ్ నన్నేం చేయొద్దు. లేదు, ప్లీజ్. నేను అలాంటి వాడిని కాదు. అరవకండి, ఒక నిమిషం. ఆపండి, పదండి. నీ వల్ల టైం అంతా వేస్ట్. చచ్చా, మీరిక్కడికి ఎలా? నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. మా నాన్నని బెదిరించి డబ్బులు అడుగుతున్నారు. ఎలా జరిగిందో తెలీదు. స్కూల్లో స్పృహ తప్పాను, కళ్ళు తెరిచి చూస్తే ఇక్కడ ఉన్నాను. మీ నాన్న అంత డబ్బు గల వాళ్ళ? అవును. ఇక్కడికి మీరెలా? లేదు, మేము ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇక్కడికి వచ్చాం. తెలియకుండా దారి తప్పి ఇలా వచ్చాం. వాళ్ళు ఎక్కడున్నారు? అందరూ బయట మన కోసం వెయిట్ చేస్తున్నారు. మీ పేరేంటి? సరోజ. సరోజ. మీ బామ్మ సినిమా ఆర్టిస్ట్ కదా? కాదు. కాదా?
సరే రండి, నేను మిమ్మల్ని కాపాడతాను. కానీ అంతకుముందు పర్స్ ఏమైనా వదిలేస్తారా చూసుకోండి, ఎందుకంటే వెళ్తే తిరిగి రాలేవు. వాట్? రండి. రే ఇద్దరే అని చెప్పారు కదరా, ముగ్గురున్నారేంటి? ఇంకోడు ఎక్కడి నుంచి వచ్చాడ్రా? రే ఇక్కడ మీకేం పనిరా? నిన్నెక్కడో చూసినట్టుందే. తెలియకుండా దారి తప్పిట్టు మమ్మల్ని వదిలేండి సార్ ప్లీజ్. ఏంట్రా చూపు, నువ్వేమన్నా హీరో అనుకుంటున్నావా? రేయ్ కొట్టగరా. ఊరికే మావా. సార్ ప్లీజ్ సార్, మీరైనా చెప్పండి సార్. మేము ఎవరితోనూ ఏమీ చెప్పండి సార్, సైలెంట్కి వెళ్ళిపోతాం సార్. సరే నువ్వు పాట పాడరా. అచ్చి నువ్వు కూర్చోరా. ఏ పూల చొక్కోడా, నువ్వు పాడరా. సార్ వీడికి పాడటం రాదు, నేను పాడతాను సార్. రే లట్టోడా, ఎస్పీబీ నేను ఫీలింగా, మూసుకొని కూర్చో. రే మంచి పిల్లాడు కదా, పాడు 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 పాడు. రేయ్ అన్న చెప్తున్నాడు కదా, పాడరా. ఎందుకే తల మీద కొడతావు? పాడతాను చెప్పాను కదా. పాడేట్రా. యారా మీరు అరం వాళ్ళ? నేను కాదు సార్, వాళ్ళిద్దరే. రేయ్ ఏంట్రా తగినీలుతున్న పాడరా. ఒరే వాసిం వదిలేరా, పాడతాడు. నిన్నెక్కడో చూసినట్టుందే. అవును నీ పేరేంటి? నా పేరు సార్ గోపీచంద్ సార్. గోపీచందా? గోపీచందు పాడు. கத்தால கண்ணால குத்தாத நீ என்ன நீ என்ன நீ என்ன இல்லாத இடுப்பால இடிக்காத நீ என்ன. ఏం పాట పాడుతున్నావు మావా? నువ్వు పాడు మావా. గల్లు తేలినట్టుందే, తేలినట్టుందే, మీద రాయి బాగుందిరా పాడు. ఏం చూస్తున్నావు? డబ్బు పైసలు. నువ్వేంట్రా చిన్నప్పటి నుంచి డ్యూటీ డ్యూటీ అనేవాడివి, నీకు డబ్బు ఎందుకురా? సేవ చేసేడుతుంది, మందికి మంచి చేసేడుతుంది. ఒక 20 కోట్లు దోస్త్ అంటే ఇస్తావు, ఇయ్యో. అందుకే నీకు నీ పెండ్లానికి పానమైన నీ బిడ్డను ఎత్తుకొచ్చినాం. ఒక్క దినం అరే 47 ఏంట్రా అది వచ్చిందిరా. అది వస్తే బాత్రూమ్ లోకి వెళ్ళి నన్ను ఎందుకు లేపుతున్నా? అలాంటిది కాదు, దయ్యం వచ్చింది. దయ్యం వచ్చిందా? యాదవ్ అని చెప్పి వెళ్ళిపోతే ఏ యాదవ్ అంటే నీకు తెలుసు, నాకు తెలుసు.